యేసుక్రీస్తు వారు పలికినటువంటి 5వ మాట, నేను దప్పికొంటున్నాను అని చెప్తా ఉంటాను. ఈ మాట చెప్పేటప్పటికి అప్పటికే ఒక రోజు ముందు రాత్రి పూట ఆయన పట్టుకున్నారు. కొంతమంది వ్యక్తులు వచ్చి ఆయన పట్టుకున్నారు. పట్టుకోవడం అంటే ఆయన తెలుసు, ఆయన పట్టుకోవడానికి వస్తారు, ఆయన అప్పగించబడాలనే విషయం ఆయన తెలిసి కూడా ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. అంటే ఆయన పట్టుకోవడానికి వస్తా ఉన్నారు అది తెలిసినప్పటికీ కూడా ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన పారిపోయే ప్రయత్నం అలాంటి ఏమీ చేయలేదు. ఆయన అప్పగించబడాలని ఆయనకు తెలుసు. ఆయన పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత విచారణ చేస్తారు. విచారణ చేసిన తర్వాత కొంతమంది వ్యక్తులు ఆయన అపహాస్యం చేస్తారు, ఆయన్ని కొడతారు, రకరకాలుగా అపహాస్యం చేస్తారు. కొరడాలతో కొట్టినప్పుడు ఆయన దేహంలో ఉన్నటువంటి రక్తమంతా కాలిపోయింది. ఆ తర్వాత రోజు సిలువలో 9 దగ్గర నుంచి ఒక భారమైన సిలువని ఆయన మోసుకుంటూ ఆ ఊరి చివరి వరకు, ఊరి వెలుపల ఉన్నటువంటి ఆ యొక్క కొండ వరకు ఆయన తీసుకెళ్తారు. ఆ సిలువను మోస్తూ తీసుకెళ్తారు. ఆ తర్వాత సిలువ వేస్తారు. దాదాపు చాలా గంటల సమయం జరుగుతూ ఉంది. ఆయన వారికి అప్పగించబడిన దగ్గర నుంచి యేసుక్రీస్తు వారు నేను దప్పికొంటున్నాను అనే మాట మాట్లాడే వరకు చాలా గంటల సమయం అక్కడ ఉంది. అన్ని గంటల పాటు ఆయనకి ఆయన దాహం అంటే మంచినీళ్ళు తాగలేదు, అలాగే ఎటువంటి ఆహారం కూడా తినలేదు. కాబట్టి ఆయన మనలాంటి ఒక మానవ శరీరంతో జన్మించారు. కాబట్టి మనలాంటి శరీరాన్ని ధరించడం వల్ల మనకుండే దప్పిక, మనకుండేటటువంటి అన్ని లక్షణాలు ఆ శరీరం మీద ఏర్పాటు చేస్తాయి. కాబట్టి ఆయన ఈ మాట చెప్పడానికి అవకాశం ఉంది. ఒక వ్యక్తి యొక్క దేహంలో నుంచి రక్తం మొత్తం కారిపోయిన తర్వాత అసలు ఆ వ్యక్తి బ్రతకడం అనేది జరగదు దాదాపుగా. అప్పటికే యేసుక్రీస్తు ఆ దేహంలో ఉన్నటువంటి రక్తం, ఆఖరి రక్తం బొట్టు కూడా మన కొరకు కాల్చబడింది. ఆయన అప్పటికీ కూడా తన ప్రాణం అయితే పోలేదు. ఎందుకు పోలేదంటే ఆయనకి ప్రాణం కట్టడానికి, దాన్ని తిరిగి తీసుకోవడానికి ఆయనకు అధికారం ఉంది. వీళ్ళు ఎంత హింసించినా, ఆయన శరీరం నుంచి రక్తం మొత్తం పోయినా, చాలా ఎక్కువ గంటలు సిలువలో వేలాడేసినా, మేకులతో కొట్టినా, కొరడాలతో కొట్టినా, ఏం చేసినా ఆయన ప్రాణాన్ని తీసే అధికారం అయితే అక్కడ ఉన్నటువంటి ఎవరికి కూడా లేదు. ఆయన తనంతా తానే తన ప్రాణాన్ని పెడితే తప్ప ఆ ప్రాణాన్ని తీయడం అనేది ఎవరో కాదు. అటువంటి పరిస్థితిలో ఆయన ఎంతో వేదన అనిపిస్తూ నేను దప్పికొంటున్నాను అని మాట్లాడుతూ ఉన్నారు. 5వ మాట ఏంటి ఈ దప్పిక? ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ మాట మాట్లాడారు అంటే, దేవుని వాక్యము, దేవుని మాట అనేది 2 అంచులు గల కట్టం. ఆ విషయం మనకు తెలుసు. 2 అంచులు గల కట్టం అంటే అక్కడ కంటికి కనిపించే పరిస్థితి ఏదైతే జరుగుతూ ఉందో దానికి సంబంధించి ఒక అర్థం ఉంటుంది. దేవుని వాక్యానికి ఆత్మీయంగా కూడా ఒక అర్థం ఉంటుంది. దేవుడు మాట్లాడే ప్రతి మాటలో 2 అర్థాలు ఉంటాయి. ఒకటి అక్కడ జరిగే పరిస్థితి, ఇంకొకటి ఆత్మీయమైనటువంటి అర్థం. కాబట్టి ఇక్కడ నేను దప్పికొంటున్నాను అనే మాట, ఒకటి మనలాంటి శరీరంతో ఆయన జన్మించాడు కాబట్టి అప్పటికీ ఆయన ఏదైనా తాగి, ఏదైనా ఆహారం తిని కొన్ని గంటలు అవుతా ఉంది కాబట్టి అప్పటికే ఆయన్ని చిత్రహింసలు పెట్టారు. కాబట్టి ఎంతగానో ఆయన శరీరం నుంచి రక్తం మొత్తం కాలిపోయింది. కాబట్టి ఆ సమయంలో ఆ మండు టెంటలో 9 నుంచి 3 గంటల వరకు, అంటే దాదాపు 6 గంటల పాటు ఆయన వేలాడాడు. అటువంటి పరిస్థితిలో దప్పిక వేయడం అనేది సహజం. కాబట్టి భౌతికంగా ఆయన దప్పికొంటున్నాను అని చెప్పుకోవచ్చు. అలాగే ఆత్మీయంగా కూడా నేను దప్పికొంటున్నాను అని చెప్పుకోవచ్చు. ఆత్మీయంగా అంటే అప్పటికే ఆయనతో పాటు ఉన్న 2 దొంగల్లో ఒక వ్యక్తి తన పాపాలు ఉంటున్నాడు, తను పశ్చాత్తాపంతో మాట్లాడుతూ ఉన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోమంటా ఉన్నాడు. కాబట్టి అతను రక్షణ పొందాడు. ఒక వ్యక్తి నశించిపోయాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఆయన సిలువేయబడ్డాన్ని చూస్తా ఉన్నారో, అలాగే ఎంతమంది అయితే ఆ దారిలో వెళ్తూ ఆయన్ని దూషిస్తూ వెళ్తా ఉంటారు. యేసుక్రీస్తు వారు సిలువేసినప్పుడు ఆ దారి వల్ల వెళ్తూ ఉండేవాడు కూడా ఆయన దూషిస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి వారు ఎవ్వరు కూడా రక్షణ పొందలేదు. ఆ సందర్భంలో ఆ సిలువలో ఉన్నటువంటి ఒక దొంగ మాత్రమే రక్షణ పొందాడు. మరి మిగిలినటువంటి వారు ఎవరు కూడా రక్షణ పొందలేదు. కాబట్టి ఆ ఆత్మల కొరకైనటువంటి దాహం అవి కూడా ఉండి ఉండవచ్చు. ఒకసారి కొన్ని వాక్యాలు చూసుకుందాము, దీనికి అనుబంధంగా ఉన్నాయి. కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. వారి చేతులు
నాకు ఆహారంగా పెట్టేది, నాకు దప్పిక అయినప్పుడు చిరకడు త్రాగలిసింది చాలు. ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు వారు నాకు దాహంగా ఉంది, నాకు దాహం వేస్తుందని సిలువలో అడిగినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చేదుతో కలిపినటువంటి ద్రాక్షారసం అక్కడ అందుబాటులో ఉంటుంది, దాన్ని ముంచి ఆయన నోటు కలిగిస్తారు. అది తాగడానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు, అది భయంకరమైనటువంటి చేదుగా ఉంటుంది, చాలా చేదుగా ఉంటుంది. అటువంటి చేతుతో కలిపినటువంటి ద్రాక్షారసాన్ని వాళ్ళు ఆయనకి తాగడానికి ఇస్తారు. ఎప్పుడైతే ఆయన దాహం వేస్తున్నారు అడిగిలా ఉంటాడో అప్పుడు చేతుతో కలిపినటువంటి దాన్ని వాళ్ళు ఇస్తా ఉన్నారు. దీని ముందుగానే కీర్తనకారుడు కొన్ని సంవత్సరాల ముందే, కొన్ని వేల సంవత్సరాల ముందే ఆయన ప్రవచిస్తూ ఉంటాడు. మరి మనుషులైతే నాకు దాహం అయింది అని చెప్పినప్పుడు చేతుతో కలిసిన ద్రాక్షారసాన్ని ఆయన ఇచ్చారు. మరి ఆయన ఎలాంటిది ఇచ్చాడు మనుషులైనటువంటి వారికి? ఆయన ఎలాంటిది ఇచ్చాడంటే ఒకసారి నిర్మాకాండం 15వ అధ్యాయం 25వ వచ్చిన ఒకసారి చూద్దాం. నిర్మ 15:25. నిర్మాకాండం 15వ అధ్యాయం 25వ వచ్చిన అలా యెహోవాకు మొరపెట్టారు. లేదంటే సరే, ఈ రిఫరెన్స్ దేని గురించి అంటే ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు వాళ్ళ ఆర్మీలో నుంచి వెళ్తా ఉంటారు. వెళ్తా ఉన్నప్పుడు వారికి దాహం అయింది. కొన్ని లక్షల మంది ఉంటారు, దాదాపుగా 25 లక్షల మంది, కొన్ని లక్షల మంది ప్రజలు ఉంటారు. వాళ్ళ ఆర్మీలో నుంచి ప్రయాణం చేసి వెళ్తా ఉంటారు. వెళ్తా ఉన్నప్పుడు వారికి ఎంతో దాహం అయింది. దాహం అయ్యి వాళ్ళు దాహం తీర్చుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ కొన్ని నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లు చాలా చేదుగా ఉంటాయి. వాళ్ళు ఏమాత్రం తాగడానికి కూడా అవకాశం ఉండదు ఆ నీళ్ళని. బాగా నీళ్ళు చేదేవి కనుక వారు ఆ నీళ్లు తాగలేకపోయి అందువల్ల దానికి మారాలు పేరు కలిగారు. చాలు, వాళ్ళు తాగాలి, ఎంతో తప్పిక ఉంటుంది వాళ్ళకి. కొన్ని కిలోమీటర్లు వాళ్ళు ప్రయాణం చేసి వచ్చుంటారు. వాళ్ళు అక్కడ నీళ్లు తాగి అక్కడ నుంచి మళ్ళీ ఇంకా ప్రయాణం చేయాల్సినటువంటి దూరం ఇంకా చాలా ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా ఆ ప్రదేశంలో వాళ్ళు ఎక్కడైతే మారా అనే ప్రాంతంలో ఆగారో, లేదంటే మారా అని పేరు పెట్టిన నీళ్లు లభించదే ఆగారో అక్కడ నీళ్లు తాగితే కానీ వాళ్ళు అక్కడ నుంచి ఇంకా ముందుకు ప్రయాణం చేయడానికి వాళ్ళకి కొంత ఓపిక వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు నీళ్లు తాగి తీరాల్సిందే. ఇక్కడ నీళ్లు చేతిగా ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం ముందుకు వెళ్దాము అనుకోవడానికి కూడా అవకాశం లేదు. ఖచ్చితంగా వాళ్ళకి ఏమాత్రం ఓపిక లేదు. అక్కడ నీళ్లు తాగితేనే వాళ్ళకి ముందుకు వెళ్ళడానికి వాళ్ళకి ఓపిక వస్తుంది. వాళ్ళ దగ్గర నీళ్లు కూడా ఉన్నాయి వాళ్ళ ముందు, కానీ ఆ నీళ్లు చేతిగా ఉన్నాయి, ఏమాత్రం తాగడానికి అవకాశం లేని విధంగా ఉన్నాయి. అప్పుడు దేవుడు ఆ నీళ్ళని భద్రంగా మారుస్తాడు. ఏ దేవుడికైతే వీళ్ళు నేను దాహంగా ఉన్నాను, నాకు దప్పికగా ఉంది అని అడిగినప్పుడు చేతులు ఇచ్చారో తాగడానికి, అదే దేవుడు వీళ్ళు ఒకప్పుడు తాగడానికి దేవ వీళ్ళు తాగలేకపోతున్నాయా, ఇవి చాలా చేదుగా ఉన్నాయి ప్రభా అని అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఏదో ఒక విధంగా నీళ్ళు తాగడానికి చెప్పలేదు. దేవుడు ఏం చేశాడంటే ఆ నీళ్ళని భద్రంగా మార్చాడు. భద్రంగా మార్చినప్పుడు మాత్రమే వాళ్ళు తాగలిగారు. అలాంటి దేవుడికి వీళ్ళు ఒక రోజు ఏం చేస్తా ఉన్నారంటే చేదుతో కలిపినటువంటి ద్రాక్ష రసాన్ని ఆయనకి ఇస్తా ఉన్నారు. అదేవిధంగా మరొక సందర్భంలో వాళ్ళు ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ప్రయాణం చేసి వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళకి ఎంతో దాహం వేసింది, మాకు నీళ్లు లేవు అని వాళ్ళు గొడవ చేస్తూ ఉంటారు. అప్పుడు దేవుడు వాళ్ళ కొరకు ఒక బండలో నుంచి నీళ్లు రావడానికి సహాయం చేస్తాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు ఆ బండ తీస్తే అని చెప్తా ఉంటాడు. ఈ విధంగా మనుషులైనటువంటి వారు తాగడానికి నీళ్లు ఉండి ఆ నీళ్లు తాగలేనప్పుడు చేదుగా ఉన్నప్పుడు వాటిని భద్రంగా మార్చాడు. వాడు తాగి వారు దప్పికి తీర్చుకున్నారు. అక్కడ నుంచి వాళ్ళు ముందుకు వెళ్ళారు. ఒకనొక సందర్భంలో వాళ్ళకి దప్పిక అయినప్పుడు దేవుడు తానే ఆ బండగా మారి వారి దప్పిక తీర్చాడు. ఈ విధంగా దేవుడు వాళ్ళకి శ్రేష్టమైనటువంటి వాటిని చేస్తే వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే చేదుని ఆయనకి ఇస్తా ఉన్నారు.
మరి మన జీవితంలో కూడా ఈ మార దగ్గర వాళ్ళు నీళ్లు చేదుగా ఉంటాయి కదా, అలాంటి పరిస్థితి మన జీవితంలో కూడా వచ్చే ఉంటుంది. చేదు పరిస్థితి, ఆ నీళ్లు తాగితే కానీ వాళ్ళు అక్కడ నుంచి ముందుకు వెళ్ళలేరు. ఈ పరిస్థితి దాటితే కానీ నేను ఎక్కడ నుంచి ముందుకు వెళ్ళలేదు నా జీవితంలో అనే చేదు పరిస్థితులు, మారాలాంటి పరిస్థితులు మన జీవితంలో కూడా వచ్చి ఉంటాయి. అది ఏదో ఒక రూపంలో అనారోగ్యం అవ్వచ్చు, లేదా ఆర్థిక పరిస్థితి అవ్వచ్చు, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం అవ్వచ్చు, ఏదో ఒక రూపంలో ఈ చేదైన పరిస్థితి నా జీవితంలో కూడా వచ్చే ఉంటుంది. దేవా, దీన్ని నేను భరించలేకపోతున్నానయ్యా, దీన్ని నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, ఈ పరిస్థితి దాటి ముందుకు వెళ్ళలేకపోతున్నాను ప్రభా, కానీ దీన్ని దాటి వెళ్తేనే నాకు జీవితం అని మనం అడిగినప్పుడు దేవుడు మనల్ని ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. మన పరిస్థితిని మారాలంటి చేదైన పరిస్థితుల్ని మన జీవితంలో వచ్చినప్పుడు ఆయన మనం అడిగినప్పుడు ఆయన మన పరిస్థితిని మధురంగా మార్చాడు. ఆ మారాలాంటి పరిస్థితిని, ఆ చేదైన పరిస్థితిని, ఏదైతే పరిస్థితి మనల్ని కలవర పెట్టిందో, మనల్ని ఇబ్బంది పెట్టిందో, మనల్ని కృంగతీసిందో, ఆ పరిస్థితిని దేవుడు ఆయన దగ్గరికి వచ్చి మనం మొదపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ పరిస్థితిని మార్చాడు. ఆ పరిస్థితిని మార్చడం వల్లే ఈరోజు ఆయన సన్నిధిలో మనం కూడుకొని ఉన్నాం. దాదాపుగా మన సంఘానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఏదో ఒక అద్భుతం జరిగి దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మన సంఘంలో. అంటే పుట్టుకతోనే క్రైస్తవులుగా పుట్టడం వల్ల కాకుండా ఏదో ఒక పెద్ద అద్భుతం, ఒక పెద్ద ఆశ్చర్యకార్యం జరగడం వల్ల ఆ కుటుంబం మన సంఘానికి రావడం, అట్లాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి మన జీవితాల్లో మారాలాంటి పరిస్థితులు దేవుడు మార్చడం వల్ల, మధురంగా మార్చడం వల్లే ఇక్కడ ఉన్నవాళ్ళలో చాలా ఎక్కువ మంది మనం దేవుని సన్నిధిలో ఉండగలిగాము. మరి ఆయన మనకి ఇలాంటివి చేశాడు. మన జీవితంలో వచ్చిన పరిస్థితుల్ని దేవదీన్ని మేము దాటి ముందుకు వెళ్ళలేకపోతా ఉన్నామయ్యా, ఈ పరిస్థితిని భరించలేకపోతా ఉన్నామయ్యా అని మనం అడిగినప్పుడు దేవుడు దాన్ని ఆ పరిస్థితిని మార్చాడు. ఆ పరిస్థితిని మార్చి ఈరోజు మనం సజీవ లెక్కలో ఉండడానికి ఆయన కారణమయ్యాడు. మరి మనం ఎలాంటి చేస్తా ఉన్నాం? వీళ్ళైతే చేతి నీళ్ళు దేవుడు వాళ్ళు తాగలేదు. నీళ్లు లేకుండా దప్పికతో ఉన్నప్పుడు వాళ్ళ దప్పికం చేసడానికి ఆయనే ఆ పండగ మారాడు. ఆయనే ఆ యొక్క జీవజీవ పూటగా అయ్యాడు. మరి ఆటి దేవుడికి వాడు ఏమిస్తా ఉన్నారంటే చేదు ద్రాక్ష రసాన్ని ఆయన ఇస్తా ఉన్నారు. మరి మన జీవితంలో వాడు ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు. మరి మనం ఏమిస్తా ఉన్నామో ఒకసారి మనం పరిశీలించుకున్నాం. మనం ఆయన ఏదైతే ఆశపడతా ఉన్నాడో దాన్ని మనం ఇచ్చేవాడిగా ఉన్నామో, ఎలాంటిది ఇచ్చేవారుగా ఉన్నాం, ఎలాంటి హృదయాన్ని ఆయన మనం ఇచ్చేవారుగా ఉన్నామో ఒకసారి చూద్దాం. ఒకసారి మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే దేవుడు ఇక్కడ శిలువలో యాత్ర పడతా ఉన్నాడు, నేను తప్పిపోతున్నాను అని చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఆ శిలువ వారికి అప్పగించబడిన దగ్గర నుంచి ఒకరోజు ముందు, ఏదైతే రోజు సిలువ వేయబడిందో దాని ఒక రోజు ముందు వారికి అప్పగించబడిన దగ్గర నుంచి ఆ సిలువలో ఆయన తన ప్రాణాన్ని, తన ఆత్మని అప్పగించే వరకు కూడా ఆయన పక్కన దొంగతో మాట్లాడతాడు, తండ్రితో మాట్లాడతాడు. కానీ ఒకే ఒక చోట మాత్రం ఆయన నోరు చేసి అడుగుతా ఉన్నాడు, నేను తప్పిపోతున్నాను అని. ఎవరు అడుగుతున్నాడు నేను తప్పిపోతున్నాను అని? కొన్ని మాటలు తండ్రితో మాట్లాడాడు, కొన్ని మాటలేమో పక్కన దొంగతో మాట్లాడాడు, ఒక మాటేమో తన తల్లితో మాట్లాడాడు, ఒక శిష్యుడితో మాట్లాడాడు. కానీ ఆయన నోరు తెచ్చి ఒకే ఒక మాట అడుగుతా ఉన్నాడు. ఎవరు అడుగుతా ఉన్నాడు? తప్పిపోతున్నానని వాడు తండ్రిని కాదు అడుగుతా ఉంది. అక్కడ మనుషులు అడుగుతా ఉన్నాడు, నేను తప్పిపోతున్నాను అని అడుగుతా ఉన్నాడు. ఆయన నోరు తెచ్చి అడిగిన ఒకే ఒక మాట ఇది, నేను తప్పిపోతున్నాను. ఒకే ఒక మాట అడిగాడు, కానీ ఒక మాటలో కూడా వాళ్ళు సరిగా నెరవేర్చలేకపోయారు. ఒకే ఒక మాట ఆయన నోరు తెచ్చి అడిగితే శ్రేష్టమైన ఇవ్వాల్సింది పోయి, ఆయన తాగగలిగేది, ఆయన తప్పిని తీర్చగలిగేది ఇవ్వాల్సింది పోయి, వాడు ఏ మాత్రం కూడా ఆయన తాగలేదా అని ఆయన నోటు అందిస్తా ఉన్నారు. చేతిలో కలిసిన ద్రాక్ష రసాన్ని ఆయన నోటుగా వాళ్ళు అందిస్తా ఉన్నారు. ఆయన ఏమాత్రం కూడా దాన్ని తాగలేదు, దాన్ని పుచ్చుకోలేదు. దాన్ని అలా టేస్ట్ చూసి ఆయన వదిలేస్తాడు, దాన్ని తాగలేదు. మరి ఈరోజు నిన్ను కూడా నోరు చేసి ఆయన ఒక మాట అడుగునవచ్చు, నిన్ను నన్ను ఒకే ఒక మాట అడుగునవచ్చు. మరి అసలు ఆయన ఏమడిగాడు? ఆయన ఏమడిగాడో దాన్ని మనం చేసేవారుగా ఉన్నామా, చేసామా, ఆల్రెడీ అడిగాడా? అసలు ఆయన ఏమడిగాడో కూడా తెలియని వారుగా ఉన్నామా? మనం ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు పరిశీలించుకోవాలి? ఆయన ఏమడిగాడు? నేను తప్పిపోతున్నాననే మాట ఆ రోజు వాడుతూ మాత్రమే కాదు, ఈరోజు అంతా కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఆ తప్పిపోతున్నాననే మాట మనం వినాలి? ఎందుకు దాన్ని మనం నెరవేర్చాలి? ఎందుకు ఆయన తప్పికను మనం నెరవేర్చాలి అంటే, ఆయన తప్పికను అంటే మన విషయంలో ఏదైతే కోరుకుంటాడో అది ఆయన తప్పిక.
ఆ రోజు బహుశా వాళ్ళు మంచి నీళ్ళు ఇస్తే ఆయన తాగుండేవాడు మనకు ఖచ్చితంగా తెలియదు. వాడు చేతితో కలిపిన దాన్ని ఇవ్వడం వల్ల ఆయన దాన్ని పుచ్చుకోలేదు. ఆయన తాగుండేవాడో లేదో మనకు ఖచ్చితంగా స్పష్టంగా తెలియదు. లేక నెరవేర్పులో భాగంగా ఆయన మాట్లాడతారు, వాడు ఇస్తారు, కానీ ఆయన దాన్ని పుచ్చుకోలేదు. ఈరోజు మరి మన విషయంలో ఏ తప్పుకోండి ఆయన ఉన్నాడు అంటే దేన్ని ఆశపడతా ఉన్నాడు దేవుడు మన దగ్గర నుంచి ఒకసారి మనం పరిశీలించుకోవాలి. అలాగే ఒకసారి మరొక వచ్చిన మనం చూసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 42వ వచనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 25, మత్తయి సువార్త 25:42. నేను ఆకలి కొట్టిని మీరు నాకు భోజనం పెట్టలేదు, తప్పికొంటిని మీరు నాకు దాహం లేదు. చాలా ఇక్కడ యేసుక్రీస్తు వారు తన కుడివైపున కొంతమంది, ఎడవైపున కొంతమంది ఉన్నారు. వాళ్ళలో కొంతమంది ఆయన చెప్తా ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారంటే, నేను ఆకలి కొట్టిని మీరు నాకు భోజనం పెట్టలేదు, నేను తప్పికొంటిని మీరు నాకు దాహం లేదని చెప్తా ఉన్నారు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు సిలువలో ఏదైతే తప్పికొంటున్నాను అనే మాట మాట్లాడారో అక్కడ ఉన్నటువంటి మనుషులతో అదే మాట ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తప్పిక తీర్చకపోతే ఏమైంది, దేవుడు తప్పిక తీర్చకపోతే ఏమైంది అంటే ఇక్కడ 25వ 42వ వచనం చూస్తే, ఎవరైతే ఆయన ఆకలి ఉన్నప్పుడు ఆయనకు ఆహారం పెట్టలేదో, ఎవరైతే ఆయన తప్పికొన్నప్పుడు ఆయన దాహాన్ని తీర్చలేదో అలాంటి వారిని ఈ కొరకు సిద్ధపరచబడిన నరకంలో వెళ్ళాలి. అక్కడ తర్వాత వచనంలో చూస్తే, ఎవరైతే ఆయన దప్పిని తీర్చారో, ఎవరైతే ఆయన ఆకలి ఉన్నప్పుడు ఆహారం పెట్టారో, ఎవరైతే ఆయన వస్త్రహీనతలో ఉన్నప్పుడు వస్త్రం ఇచ్చారో వాళ్ళని నా తండ్రి చేత నీకు వరకు సిద్ధపరచబడిన పరలోక రాజ్యంలో ప్రవేశించమని చెప్తాడు. ఎవరైతే ఆయన ఆకలి ఉన్నప్పుడు ఆహారం పెట్టలేదో, ఆయన దప్పుకున్నప్పుడు దాహం వేయలేదో, ఆయన దప్పిని తెచ్చలేదో వాడు నరకానికి వెళ్ళడానికి మనం చూడవచ్చు తర్వాత వచనంలో చూస్తే. కాబట్టి ఆయన తప్పిక తీర్చడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. తీర్చకపోతే ఏమైంది అంటే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం కదా, ఎవరైతే ఆయన తప్పిక తీర్చలేదో వాళ్ళు నరకంలోకి వెళ్తా ఉన్నారు. కాబట్టి మరి ఈరోజు మనం అడగాలి దేవుడు, ప్రభు నా విషయంలో ఈ తప్పిక ఏంటి? ఎప్పటికే దేవుడు మాట్లాడుంటే ఆయన ఏం చెప్పాడో దాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి. కనీసం ఇప్పటి వరకు అసలు ఆయన మన విషయం ఏం కోరుకుంటున్నాడో కూడా దాన్ని అడగకుండా ఆయన ఏం చెప్తున్నాడో కూడా వినకుండా ఉన్నట్లయితే కనీసం ఇప్పుడైనా ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన ఏం ఆశపడతా ఉన్నాడు మన దగ్గర నుంచి దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. చేయకపోతే ఏమైంది అంటే ఇక్కడ ఒకటి చూసి అనుభవం వచ్చిన కూడా చూద్దాం. ఆయన దర్శనం తీర్చకపోతే ఏమైందో ఒకటి చూసాం, మరొకటి చూసి మనం ఈ వాక్యాన్ని ముగించుకుందాం. లోకా సువార్త 16వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూద్దాం. లోకా 16:24. తండ్రి అయిన ప్రభావ నా ఎందుకు కనికరపడి తన వేది కొనను నీళ్ళలో ఉంచి నా నాలుగు చలార్చటకు లాజరు పప్పు చాలు. ఇక్కడ మనం వ్యక్తి కనబడతా ఉన్నాడు. ఇతను ఒక దప్పిక కలిగి ఉన్నాడు. ఎలాంటి దప్పిక కలిగి ఉన్నాడంటే, ఇతను కనీసం ఒక వ్యక్తి నీళ్ళలో తన చేతిని ఉంచి ఆ వేది కొనతో ఒక చుక్క నా నాలుగు మీద వేసిన చాలు, నా దప్పిక తీరుద్ది అన్నంతగా దాహం కలిగి ఉంటా ఉన్నాడు ఆ వ్యక్తి. ధనవంతుడు. ఎక్కడ యాత్ర పడతా ఉన్నాడు ఇతను అంటే నరకంలో. మన ఈ భూమి మీద ఉన్నప్పుడే యేసుక్రీస్తు వారు ఏదైతే మన విషయంలో ఆశపడతా ఉన్నాడు, దేవుడు ఏదైతే మన దగ్గర కోరుకుంటా ఉన్నాడో, ఆయన ఏ డబ్బుకైతే మన విషయంలో కలిగి ఉన్నాడో, నా విషయంలో డబ్బు కలిగి ఉండవచ్చు, ఈ విషయంలో మరి ఒక డబ్బు కలిగి ఉండవచ్చు, మన విషయంలో దేనికైతే ఆయన ఆశపడతా ఉన్నాడో దాన్ని తీర్చలేకపోతే మనం ఇటువంటి పరిస్థితిలో ఉండాల్సి. ఇతను భయంకరమైన డబ్బు కలిగి ఉన్నాడు, కానీ ఇతను డబ్బుకి ఎవరికి కూడా తీరడానికి అవకాశం లేదు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం వెళ్ళకుండా ఈ భూమి మీద ఉన్నప్పుడే, మన సమయం ఇవ్వబడినప్పుడే, ఆయన ఇంకా మనకి సమీపంగా ఉన్నప్పుడే మనం ఆయన దత్తికి తీర్చేవాడుగా ఉన్నాం. కొద్ది ప్రార్థన చేసుకొని మనం ఈ మాటలు ముగించుకుందాం. మహోన్నతుడా మీ పరిశుద్ధనామమున తండ్రి, ఇదిగో దేవా ప్రభా, ఏదైతే మీరు విషయంలో నేను తప్పిపోతున్నాను అని మాట్లాడుతూ ఉన్నాను అయ్యా, ఆ విషయంలో ఎటువంటి తప్పిక మీరు కలిగి ఉన్నారు అయా, దాన్ని మేము తీర్చేవాడు ఉండడానికి సహాయం చేయండి ప్రభా. నీవైతే ఆయా మనుషులైనటువంటి వారు తప్పిపోయి ఉన్నప్పుడు వాడు చేదైన నీళ్ళు తాగలేకపోయినప్పుడు ఆ చేదైన నీళ్ళను వదలంగా మార్చి వాళ్ళు ఆహారం తీర్చిన దేవుడు తండ్రి. అయా, ఒక సందర్భంలో ఇస్రాయేలు ప్రజలైనటువంటి వారు ఎంతో తప్పిక కలిగి వారి దగ్గర
దాహానికి నీళ్లు లేనప్పుడు నీవే వారికి పంటగా మారి దేవుడు ఓటగా మారి వారి దప్పును తీర్చిన దేవుడు తండ్రి. అటువంటి నీవు ఆయా శిలువలో వ్యాపార పడుతూ బ్రతుకొస్తున్నాను అని అడిగినప్పుడు ఆయా వాడు చేతితో కలిగినటువంటి ద్రాక్షారసాన్ని నీకు ఆయా తాగడానికి ఇచ్చారు తప్ప ఆయా మరి ఆ రోజు వాడు తెలియజేశారు. ఈరోజు కూడా అదే మాట మాతో మాట్లాడుతున్న దేవుడు. మరి మేము ఎటువంటి దాహాన్ని మీకు ఇస్తా ఉన్నాము అయా, మేము తాగగలిగేది మీ దప్పికలు తీర్చేది మా జీవితంలో నుంచి మేము ఇస్తా ఉన్నామా? మా జీవితం ద్వారా, మా క్రియ ద్వారా, మా పనుల ద్వారా, అయా మా భక్తి ద్వారా మీ దప్పికలు తీర్చేవారుగా మేము ఉన్నామా? లేదంటే ఎప్పటికీ నీ దప్పికలు తీర్చిన వారుగా ఇంకానూ నీ దప్పుకొస్తున్నానని మా విషయంలో నువ్వు చెప్పే విధంగానే మా జీవితం ఉంటానని పరిశీలించుకోవడానికి సహాయం చేయగలండి. ఎవరైతే నువ్వు ఆకలికొని ఉన్నప్పుడు నీకు ఆహారం పెట్టలేదు, నీకు దప్పుకొని ఉన్నప్పుడు నీకు దాహం వేయలేదు, అటువంటి వారు నరకాల్లోకి వెళ్తా ఉన్నారు కదా. అయ్యా అటువంటి పరిస్థితుల్లో మీరు ఎక్కడ ఉండకుండా సహాయం చేయాలి. మీ తప్పులను తీర్చేటట్లుగా మీ యొక్క ఆయా అవసరం మీరు ఏదైతే మా దగ్గర నుంచి ఆయా కోరుకుంటా ఉన్నారో దాన్ని తెలుసుకొని దాన్ని నెరవేర్చే వ్యక్తులకు ఉండడానికి సహాయం చేయాలి. ఈ కొద్దిపాటి మాటలు ఒక వేసి భద్రపరచాలి. అందరూ చేసి తీసుకుని పట్టుకొని వెళ్ళి వెళ్ళిపోతున్నాం.